ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తన రాబోయే అప్కమింగ్ భారీ ప్లాన్స్ను ప్రకటించింది. సో ఏదైతే సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత తాము కొనుగోలు చేసి లేదంటే తాము ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్న సినిమాలు తమ ఓటీటీలో కూడా వచ్చే సినిమాల గురించి కీలక అప్డేటు ఇచ్చింది. ఏదైతే ఎన్బీకే నందమూరి ప్రారంభిస్తున్న ఎన్బీకే 111 వెంకీ 5, అదేవిధంగా బీకే 111 వెంకీ 5, అదేవిధంగా మోహన్ లాల్ నటించినటువంటి ఋషకర్మ, ఈ భారీ చిత్రాలను సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత తాము ఆ ఓటీటీ కంటెంట్ హక్కులను తీసుకున్నామని ఒక కీలక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా వెబ్ సిరీస్లో కూడా నివేద థామస్ కావచ్చు, అదేవిధంగా నివేద థామస్ నటిస్తున్నటువంటి శ్రీమతి, ఏదైతే తెలుగు హీరో శ్రీకాంత్ యాక్ట్ చేస్తున్నటువంటి అబ్జెక్షన్ మహిళ ఈ వెబ్ సిరీస్ కూడా జీ5లోనే ఒరిజినల్ కంటెంట్గా రాబోతున్నట్టుగా జీ5 ప్రకటించింది. దీంతో పాటు ఏదైతే జీ5 ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, అదేవిధంగా వెంకటేశ్వర క్రియేషన్స్, తర్వాత సితారా నిర్మాణ సంస్థ, వీటితో కూడా వీళ్ళు భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. ఎందుకంటే రాబోయే సినిమాలలో వీళ్ళు కూడా సినిమాలలో వీళ్ళు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించారు. ఏదైనప్పటికీ కూడా భారీ చిత్రాలు, వెబ్ సిరీస్లు, రాబోయే అప్కమింగ్ మూవీస్ అన్నిటిని కూడా తాము కంటెంట్ తీసుకోబోతున్నామని అయితే అంటే జీ5లోనే రాబోతున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. అంటే దీనిలో ఒక క్యాప్షన్ వాళ్ళు ఒక మాట కూడా చెప్పడం, ఈ ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తామని అయితే జీ5 యాజమాన్యం ప్రకటించింది. సో వీళ్ళు దాదాపుగా 7 లాంగ్వేజ్లలో ఇవన్నిటిని కూడా తీసుకురాబోతున్నట్టు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ ఈ భాషలలో ముఖ్యంగా తెలుగు మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. నయనతార నటించినటువంటి హై కావచ్చు, కంగనా రనౌత్ నటించినటువంటి భారత భాగ్య విధాత ఈ సినిమాలు కూడా జీ5 ఓటీటీలో రాబోతున్నట్టు వాటి యొక్క ప్రసార హక్కులను కూడా తీసుకున్నట్టు జీ5 యాజమాన్యం ప్రకటించింది.